అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇటీవల గురుకులాలలో తరచూ ఫుడ్ పాయిజన్, పాము కాటుకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకోవడం మామూలైపోయింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ తర్వాత వాటికి గల కారణాలు పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులానికి చెందిన మరో 2 విద్యార్థులు పాము కాటుకు గురికాగా చికిత్స నిమిత్తం కొరుట్ల ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలోనూ ఇదే పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు పాము కాటుకు గురై మృతి చెందడం గమనార్హం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన మరో 2 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అఖిల్, యశ్విత్ అనే 2 విద్యార్థులు గత రాత్రి పాము కాటుకు గురికాగా వారిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో 2 విద్యార్థులు పాము కాటుతో మృతి చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి. గత ఆగస్టు 9న ఉదయం ఇదే పెద్దాపూర్ గురుకులంకు చెందిన 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందాడు. గత జూలై 27న కూడా పెద్దాపూర్ గురుకుల విద్యార్థి గణాదిత్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ తర్వాత మరో 2 విద్యార్థులు అనారోగ్యానికి గురికాగా హుటాహుటిన వారిని మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాము కాటుకు గురై కోరుట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దాపూర్ గురుకుల విద్యార్థులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు. కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సంవత్సర ప్రజాపాలన అని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రిని కేటాయించి గురుకుల పాఠశాలలపై దృష్టి సారించాలని హితవు పలికారు. అనంతరం పెద్దాపూర్ గురుకులంను సందర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాగా పెద్దాపూర్ గురుకుల పాఠశాలను అక్కడి నుంచి తరలించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ ఇలాంటి ఘటనలు జరిగి తమ పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గురుకులాన్ని అక్కడి నుంచి తరలించే వరకు విద్యార్థులను స్కూల్కి పంపబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ధర్నాకు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 పిల్లలు మరణం చేయడం జరిగింది, చనిపోవడం జరిగింది. అయితే ఇట్లా సస్పెండ్ చేసుకుంటూ పోవడం ద్వారా పరిష్కారం అనేది దొరకదు. కావున మాకు కంపల్సరీ పర్మనెంట్ పరిష్కారం అనేది ఇస్తేనే మేము ఈ పిల్లల్ని ఇక్కడ చదివించగలుగుతాం. పిల్లల జీవితాలతోని మేము గవర్నమెంట్ ఆడుకుంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు 2 పిల్లలు చనిపోయినా కానీ గవర్నమెంట్ స్పందించకపోవడం మాకు బాగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా 2 పిల్లలు పాము కాటుకు గురైపోయారు. అందుకే ఈరోజు మేము ఈ ధర్నా కూర్చోవడం జరిగింది. సస్పెండ్ చేసుకుంటూ పోయినంత మాత్రాన పరిష్కారం దొరుకుతుందని మేమైతే అనుకోవడం లేదు. పిల్లలకు పరిష్కారం, పక్కా పరిష్కారం అనేది కావాలి. అదే ఇంతకుముందు కూడా వసతులు కల్పిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సెక్రటరీ గారు కావచ్చు, అందరు కూడా చెప్పారు. ఇప్పటికి కూడా బాత్రూమ్లు పూర్తి స్థాయిలో సౌలతులు లేవు.
అలాగే మన డైనింగ్ హాల్కు ఇప్పటి వరకు కోతులు లోపలికి వస్తున్నాయి, తింటున్నాయి, అన్నీ కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇప్పటికి 4 నెలలు అవుతున్నప్పటికీ గవర్నమెంట్ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కావున మేము ఈరోజు ఈ ధర్నా కూర్చోవడానికి మెయిన్ రీజన్ అదే. ఏం లేదు అక్కడ, ఓ ట్రీట్మెంట్ లేదు, ఏమి లేదు. ఇంతమంది ఇంతగానం అయినా కానీ మాత్రం ఏ ప్రభుత్వం ముందడికి వస్తలేదు. మాకు మాత్రం ఆ గురుకుల పాఠశాల అది అవసరం లేదు. మాకు ఎక్కడికన్నా కిరాయి, ఇంతకుముందు ఇక్కడ మెట్పల్లిలో కిరాయికి ఉంచారు కదా, మాకు కూడా అట్లనే ఎక్కడన్నా స్టాఫ్ చూసి ఉంచండి, పిల్లలందరూ సేఫ్గా ఉంటారు, మార్చాలి అంతే. మాకు అక్కడ పంపియం, మేము తీసి కూడా తీసుకోము. అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్తలేరు మాకు. మేడం కూడా ఏం కూడా చెప్తలేదు. మేమేమన్నా అడిగితే కూడా ఏం కూడా చెప్తలేదు మేడం. మాకు వాట్సాప్ లో పెట్టిరు, ఫోన్ లో పెడితే మేము దాని గురించి చూసి నేను వచ్చిన ఈరోజు. నాకు తెలియదు, పాము కాటుకు ఇది అయిండు, హాస్పిటల్లో జాయిన్ చేసినాము, మంచిగానే ఉన్నాడు, సేఫ్ గా ఉన్నాడు అని అంటారు. కానీ అదేంటిది అన్నది రిపోర్ట్ చెప్తలేరు, మాకు ఏం కారణం అన్నది కూడా చూపిస్తలేరు కదా. మంచిగానే ఉన్నాడు అబ్బాయి, ఏం కాదు అని అంటారు. ప్రతిసారి ఒక్కసారి కాదు, ఇద్దరు బాబులు చనిపోయినప్పుడు కూడా పోనీ ఎట్లయినా మంచిగా చేస్తారు కదా అన్న దాని మీద ఓపిక పట్టినాము, చేసిరు. కానీ మరి ప్రతిసారి ఎందుకు జరుగుతుంది అట్లా? ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఆమెను సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు.